ఏమయ్యా కమిషనరు, ఏం డిసైడ్ చేశా? జరిగింది జరిగినట్లు రాస్తాను. అంటే చెంచాడు సిమెంట్ లో బొచ్చుడి సిగ్గలిపి వాటర్ ట్యాంక్ కట్టించారని, అందుకే అది కూలి జనం చచ్చారని రాస్తానంటావు. అవును రాయి. ఆ టన్ను రాసేలోపు నేను కత్తుచ్చుకొని నీ మనవడి పేక మీద కసక్కన ఒక పిచ్చి గీతకేస్తాను, సచ్చూరుకుంటాడు. రజనీకాంత్ రావో ఇలాంటోడు నా మీద ఎన్ని రిపోర్ట్లు రాసినా నా వాస్తు బాగున్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడయ్యో. అన్యాయం ఎక్కువ రోజులు గెలవదు. ఒరే 1 to 7 బామ్మర్దులు ఒకసారి రండి అయ్యా. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మా మాంగారు నాకు ఇచ్చిన క్రెడిట్ కార్డులు అంటే ఎల్బోట్లు పెట్టుకుని నన్ను ఎదిరించిన వాళ్ళందరినీ వాళ్ళు గుద్ది చంపేస్తుంటారు. ఆ పైన ఏదో కట్టేసి నేను వాళ్ళు నేర్పించేస్తుంటాను. నన్ను బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా. రావణాసుడి పట్టుదల నాది, కానీ ఆడదాని వీక్నెస్ లేదు. దుర్యోధనుడి బలం బలగా ఉంది, జోదం అలవాట్లేదు. కంసుడి కసి ఉంది, కానీ మేనలు లేదు. అయితే ఏమంటావు? నేను అవినీతికి మార్క్ అంటాను, నా ఇల్లు అరాచకానికి పుట్టిల్లు అంటాను. డబ్బు కోసమే కాంట్రాక్టులు చేస్తున్నాను, డబ్బు కోసమే ప్రజలు దోచుకుంటున్నాను, డబ్బు కోసమే దేశం దోచుకుంటున్నాను. డబ్బు కోసమే నేను ఏమైనా నువ్వెందుకు వచ్చావు? ఆయన మనబడి కేసును నేనే టేకప్ చేశాను. టేకప్ చేయడానికి ఇన్నాళ్ళు కబ్జాలతోనే ఊరుకున్నావనుకున్నాను, ఇప్పుడు కిడ్నాపుల దాకా వచ్చేసావు. ఇలాగే వదిలేస్తే రేపు మర్డర్లు మానభంగాల దాకా వెళ్ళిపోతావు నువ్వు. మాణిక్యం, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. 5 నిమిషాల్లో ఆయన మనబడిని వదలకపోతే వేసిన చోట వేయడం నాకు అలవాటు లేదు. ఈసారి ఇక్కడ కాదు, అక్కడ వేశా. నువ్వు రజనీకాంతరావుని బెదిరించిన విషయం మొత్తం జనం స్పెషల్ ప్రోగ్రామ్ గా టీవీలో చూస్తారు, నడి వీధిలో ఊరేస్తారు. ఇక సంతూర్ శ్రద్ధాంజలే. ఇక నీ పని టోటల్ గా చెటాకులో చెడుగుడే. మాసు ఇదిగో, ఏంట్రా అన్యాయం? ఈ క్యాసెట్ అసెంబ్లీలో పెడితే ఓ కార్పొరేటర్ కి ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో స్పష్టంగా చెబుతుంది. కోర్టులో పెడితే ఓ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన క్రిమినల్ కి సాక్ష్యం అవుతుంది. పోలీసులకి ఇస్తే 10 మంది చావుకి కారణమైన కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయిస్తుంది. అదే ప్రజల ముందు పెడితే నీకు నీ ఇంటికి సమాధి కడుతుంది. పాపాలు కోట్లలో చేసి దానాలు వేలలో చేస్తానంటే ఎలా? మరి మరి ఏం చేయమంటావు? పడిపోయిన వాటర్ ట్యాంక్ ని ఈసారి స్ట్రాంగ్ గా కట్టించు. కట్టిస్తా. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వెంటనే ఇచ్చేస్తా. దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నవాడు కోలుకునే వరకు ఖర్చు అంతా నువ్వే భరించాలి. భరిస్తా. నా క్యాసెట్ ఇచ్చేయి. జనానికి మేము అడిగినవన్నీ చేసి చూపించు, అప్పుడు క్యాసెట్ ఇస్తాను. ఇవ్వకపోతే మాణిక్యం మాటిస్తే ప్రాణం ఇస్తాడు, తేడా వస్తే ప్రాణం తీస్తాడు. ఖబర్దార్.